హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య బెడ్ సూర్య పార్ట్ 35. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మౌర్య అక్కడ అందరితో చాలా త్వరగా కలిసిపోయాడు. పాప అయితే అతన్ని అస్సలు విడిచిపెట్టడం లేదు. అంకుల్ అంకుల్ అంటూ అతడితో ఉంటుంది. మౌర్య కూడా పాపని ఎత్తుకొని తిప్పుతూ, అలాగే సంధ్యకు దగ్గరలో ఉంటూ, సూర్య ఆజ్ఞ ప్రకారం ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. శశికళ అంతా త్వరగా ఎవరిని వరుసపెట్టి పిలవదు. అలాంటిది ఆమె మౌర్యని తమ్ముడు అంటూ పిలిచింది. అంత త్వరగా అందరితో కలిసిపోయాడు మౌర్య. మరోవైపు ఆకృతి రేపటి రోజు ఆ ఇంట్లో ఎంట్రీ కోసం సిద్ధమవుతుంది. తన తండ్రి ఏంటో చెప్తున్నారు. మరోవైపు సంధ్య ఆకృతిని అస్సలు నచ్చలేదు. ఆమె దగ్గరకు వెళ్ళి నెల రోజులు ట్రైనింగ్ తీసుకోవాలని చిరాగ్గా ఉంది. ఇదంతా కూడా గౌతమ్ గుర్తుకు రాగానే మర్చిపోయింది. అతడికి ఫోన్ చేసి, బావా, నేను రేపు సూర్యబావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అని అడిగింది. అతడు అప్పుడే సూర్య ఇచ్చిన క్లాస్తో తల పట్టుకుని కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఆకృతి కాల్ చేసింది. అతడు డిస్టర్బ్గా, హా సరే, ఆల్ ది బెస్ట్. నేను కూడా ఒక కేసు విషయంలో కొద్దిగా బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా అని ఫోన్ పెట్టేశాడు. ఆకృతి ఫీల్ అవుతూ కూర్చుంది. సంధ్య డియర్, ఏంటి సంగతి మేడం, అస్సలు మాట్లాడడం లేదు, లేట్ అయిందనా? ఆకృతి కోసం రూమ్ మీరే దగ్గరుండి రెడీ చేయించారంట కదా. కిచెన్లో వంట చేసినా చేయనట్టు కేవలం డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చారంట. గార్డెన్ వైపు వెళ్ళి ఎక్కువ సమయం ఉండకుండా త్వరగా వెనక్కి వచ్చేసావంట. ఇంత గుడ్ గర్ల్ ఎప్పుడయ్యావు? అన్నీ మంచి పనులు చేసి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? సంధ్య నవ్వుతూ, మౌర్య మీతో అన్ని విషయాలు చెప్పారా? అందుకేనా అయ్యగారు ఆఫీస్కి వెళ్ళారు, లేటుగా వచ్చారు. తనని నాకు సెక్యూరిటీగా పెట్టి సూర్య ఆమెను దగ్గరికి తీసుకొని, అలా ఏం కాదురా, తన ఇంట్లో నీకు తోడుగా ఉంటే నాకు ఆఫీసులో ప్రశాంతంగా ఉంది. నాకు టెన్షన్ వచ్చినప్పుడు మౌర్య కాల్ చేస్తున్నా, తను ఇక్కడ నీకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు. దాంతో రిలీఫ్గా ఉంది. సంధ్య అతడి ప్రేమకు పరవశం అవుతూ, సూర్య నేను ఒక మాట అడగాలి. రేపు ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మీరు అన్ని ఏర్పాట్లు చేయాలి. సూర్య ఆమె కురులు సరిచేస్తూ, రాణిగారి ఆజ్ఞ, ఆ వస్తున్న అతిథికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఇక తమరు విశ్రాంతి తీసుకుంటే సంతోషం. సంధ్య అతన్ని హత్తుకుని, హలో రాజావారు, అప్పుడే విశ్రాంతి ఏంటి? మీరు వచ్చేసరికి పాపని పిన్ని దగ్గర నిద్రపుచ్చి ఎంతో స్పెషల్గా ముస్తాబయ్యి ఎదురు చూస్తుంది. దేనికి? విశ్రాంతి తీసుకోవడానికా? అదేం కుదరదు. ఆర్డర్ వేశారని మీరు రాకముందే భోజనం చేసి గదిలో ఉన్నా మీ డిన్నర్ అయిందిగా, ఫ్రెష్ అయ్యి రండి, నేను వెయిట్ చేస్తున్నా అని కొంటగా నవ్వుతూ చెప్పింది సంధ్య. సూర్య ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ, ఏయ్ దొంగ, ఇప్పుడే 10 నిమిషాలు అంతే వచ్చేస్తా. ఆఫీస్లో ఎక్కువ ఉంది. రవి నేను అక్కడే డిన్నర్ చేశాం. రాణిగారి ఆజ్ఞ కదా. ఓకే, ఇప్పుడే వస్తా అని హడావిడిగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. సంధ్య నిలబడి చూస్తూ ఉంది. సూర్య రావడమే ఆమెనెత్తుకొని గాల్లో గిరాగిరా తిప్పుతూ ఏకాంత మందిరంలోకి ఆనంద డోలికల్లో తేల్చాడు. ఆమెను ఎంతో ఆనందింపచేశాడు. అలసిన ఆమె అతడిని హత్తుకొని పడుకుంది. సూర్య ఎంతో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కాని మనసులో అగ్నిగోళం దాచుకుని ఉన్నాడు. ఆమెను అపురూపంగా చుట్టి పడుకొని మనసులో మదన పడుతూ గడిపాడు. తెల్లవారుజామున నిద్రలేచిన సంధ్య హడావిడిగా ఫ్రెష్ అయ్యి పూజగదికి వెళ్ళి ఎప్పటిలా దైవారాధన చేసుకుంది. రాబోతున్న అతిథి కోసం ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటే మౌర్య గమనించి, ఏంటి సంధ్యాజీ, చాలా ఆతృతగా ఉన్నారు, పొద్దున్నే నిద్రలేచారు అని అడిగాడు. సంధ్య అతడికి కాఫీ ఇస్తూ, నేను రోజు ఈ టైంకే లేస్తాను మౌర్య, మీరేంటి ఇంత ఉదయం నిద్రలేచారు, మీకు ఇదే టైం అలవాటా అని అడిగింది. మౌర్య కాఫీ అందుకని మనసులో అంతా ఆ సూర్యదేవుని మహిమ అనుకుంటూ, అవును సంధ్యాజీ అన్నాడు. ఇంట్లో ఒక్కొక్కరు మేలుకున్నారు. సంధ్య అందరికీ కాఫీ పంపింది. పాపకి హార్లిక్స్ పట్టిస్తూ వంశీ దీపుకి బూస్ట్ ఇచ్చింది. ఇలా ఇంట్లో అందరికీ అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ అత్తయ్యగారితో కలిసి గుడికి వెళ్ళాలనుకుంది.
వాళ్ళని మౌర్య కారులో తీసుకువెళ్ళాడు. సూర్య ఏదీ గమనించలేదు అనుకుంటూనే అక్కడ జరిగే అన్నిటినీ చూస్తున్నాడు. మౌర్య ఫుల్ సెక్యూర్‌గా సంధ్యకు తోడు ఉన్నాడు. అతడికి నమ్మకం వచ్చింది. అందుకే కాస్త రిలాక్స్‌గా ఉన్నాడు. సంధ్య వాళ్ళు గుడి నుంచొచ్చారు. గార్డెన్‌లో సూర్య మేఘనతో ఆడుకుంటూ కనిపించాడు. సంధ్య కుంకుమ తెచ్చి తన భర్తకి అలాగే మ్యాగీకి పెట్టింది. ఇలా కొంత సమయం గడిచింది. ఆ బంగ్లా లోపలికి ఒక వెహికల్ వచ్చి ఆగింది. అందులో నుండి ఆకృతి తన తండ్రితో కలిసి వచ్చింది. సంధ్య మనస్ఫూర్తిగా ఒక చెల్లిని చూసినట్టు చిరునవ్వు నవ్వుతూ ఆకృతికి ఎదురు వచ్చి, అమ్మ ఆకృతి బావున్నావా? రామ్మా లోపలికి రా అంటూ భుజంపై చెయ్యి వేసి పిలిచింది. ఆకృతి సంధ్యను పరీక్షగా చూస్తూ పర్వాలేదు. లైవ్లో కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంది. మేకప్ అవసరం లేని పాత తెలుగు సినిమా హీరోయిన్‌లా ఉంది. కానీ పలకరింపు ఓవర్ యాక్షన్‌లా ఉంది. ఇక్కడి వరకు వచ్చిన నేను లోపలికి రాకుండా ఉంటానా ఏంటి? అనుకుంటూ పైకి చిన్న నవ్వు నవ్వి హా బావున్నా అని అడుగు ముందుకు వేసింది. ఆమె వెనకే జయదేవ్ వస్తూ సంధ్య వైపు చూసి అరుణ్‌ని గుర్తు చేసుకుంటూ అని దీర్ఘం తీస్తూ అక్కయ్య అంటూ మీనాక్షి అమ్మని పిలిచాడు. ఆవిడ పక్కనే నిలుచొని తనని డౌట్‌గా చూస్తూ ఉన్నాడు సూర్య. అతన్ని చూడగానే జయదేవ్ గుండె ఒక్కసారిగా కంగారు పడింది. వీడేంటి గుంటనక్క వైపు అనుమానంగా చూసే సింహంలా చూస్తున్నాడు అనుకొని వచ్చిరాని శకుని నవ్వు నవ్వుతూ అల్లుడు ఎలా ఉన్నావు అల్లుడు? ఎన్నేళ్లయింది మీ అందరినీ చూసి? పనిలో బిజీగా ఉండి నీ పెళ్ళికి కూడా రాలేకపోయాను అంటూ దగ్గరకు వచ్చాడు. సూర్య కోపంగా చూస్తూ నాకు తెలిసిందేగా, అవసరం ఉంటే కదా తమరికి ఎవరైనా గుర్తొస్తారు. లేదంటే ఇంకొన్నాళ్ళు పట్టేది మమ్మల్ని చూడ్డానికి అంటూ సంధ్య కళ్ళతో సైగ చేసింది అని ఊరుకున్నాడు. మౌర్య, రవి, రోణ ఆ వచ్చిన వాళ్ళని గమనిస్తూ సైలెంట్‌గా ఉన్నారు. ఇంట్లో పనివాళ్ళు ఆకృతి లగేజ్ తీసుకుపోయి ఆమె గదిలో పెట్టారు. సంధ్యకి ఆకృతి నచ్చింది. చాలా ప్రేమగా రామ్మ అంటూ ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. సంధ్యకి ఆకృతి నచ్చింది. చాలా ప్రేమగా రామ్మ అంటూ ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. ఆకృతి మాత్రం సంధ్యతో మంచిగా లేదు. ఆమెకు తండ్రి ఇన్స్ట్రక్షన్స్ గుర్తు చేసుకుంటూ అందరి ముందు సైలెంట్‌గా ఉంది. జయదేవ్ మీనాక్షి అమ్మ వైపు చూసి అక్కయ్య, నా కూతుర్ని నెల రోజులు ఇక్కడ విడిచి వెళ్తున్నా. మీదే బాధ్యత. దాని పెళ్లి జరిగిపోవాలి. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ తమ్ముడు నువ్వేం దిగులు పడకు. ఆకృతికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది నా మేనకోడలు. ఇక్కడ దానికి అన్ని హక్కులు ఉంటాయి. నచ్చినట్టు ఉండొచ్చు. అలాగే పెళ్లి జరుగుతుంది. సంధ్య ఉందిగా, అంతే తనే చూసుకుంటుంది. సంధ్య చిరునవ్వు నవ్వుతూ అవును బాబాయ్ గారు, నేనున్నాక మీరెలాంటి దిగులు పడకండి అంటూ మంచిగా మాట్లాడింది. జయదేవ్ మనసులో గొనుక్కుంటూ 100 కోట్ల ప్రాజెక్ట్ నువ్వున్నావనేగా అంతా జరుగుతుంది అని పైకి మాత్రం మంచిగా నవ్వుతూ సరే అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తా అమ్మా. కృతి, నువ్వు అక్క చెప్పినట్టు నడుచుకో. అలాగే నేను చెప్పింది గుర్తుందిగా అని సైగ చేసి వచ్చినవాడు వెళ్ళిపోయాడు. ఆకృతి సంధ్యను ఇష్టపడ్డం లేదు. ఇబ్బందిగా చూస్తూ నా రూమ్ ఎక్కడా అని అడిగింది. సంధ్య చనువుగా నాతో రమ్మా, నేను తీసుకెళ్తాను అంటూ సరదా పడుతూ ఆమెను తీసుకుని గది చూపిస్తుంటే హాల్లో చిన్న మీటింగ్ జరిగింది. ఆకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అంటూ చెప్పింది సూర్య తల్లి. సూర్య చిరాకు పడుతూ రవి మనం ఆఫీస్కి వెళ్దామా? రోనా, నువ్వు అలాగే మౌర్య ఇంట్లో అంతా సవ్యంగా ఉండే చూసుకోండి. అక్క సంధ్య కిచెన్లో హడావిడి పడకుండా చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చింది ఆకృతి. సంధ్య చిరునవ్వు నవ్వుతూ ఇదే అమ్మా, నీకోసం ఏర్పాటు చేసిన గది. ఇక్కడ నీకు అన్ని ఏర్పాట్లు చేయించాను. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీ కాఫీ రెడీ చేస్తాను. అన్నట్టు నీకు చీర కట్టుకోవడం నేర్పాలిగా. నీ దగ్గర ఉన్నాయా అమ్మా, లేదా నా చీర కట్టేదా? సంధ్య అలా అమ్మా అమ్మ అని అంటుంటే ఆకృతికి ఇరిటేట్ అవుతూ ఇంకా ఆపుతారా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. అమ్మ అమ్మ అంటావేంటి? నేను నీకంటే చిన్నదాన్ని, నన్ను అమ్మ అంటావేంటి? సంధ్య మనసు చివుక్కుమంది. అతి కష్టం మీద చిరునవ్వు నవ్వుతూ సరే, అమ్మ అని పిలిస్తే నచ్చలేదంతేగా. మరి నిన్నేమని పిలవాలి చెప్పు, అలాగే పిలుస్తాను. సరేనా అని ప్రేమగా ఆకృతి చేపట్టుకుంది. అంతే.
ఆమె చెయ్యి విదిలిస్తూ నా పేరు ఆకృతి లేదా కృతి అని పిలువు. అయినా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? నాకిదేం నచ్చలేదు. నేను నా గౌతమ్ కోసం ఇక్కడికొచ్చాను. లేదంటే నీలాంటి దాని ముఖం కూడా నేను చూడను. ఈ ఇంటికొచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి మనిషివి నువ్వు? నీకేం నాగరికత తెలుసని? షేమ్. నిన్ను చూసి నేనేం నేర్చుకోవాలంట? గౌతమ్‌కి బుద్ధి లేదు. నాలాంటి గొప్ప కుటుంబంలో పుట్టిన అమ్మాయి నీలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి హా? కానీ తప్పలేదు. ప్రేమ. గౌతమ్ అంటే ప్రేమ. అందుకే వచ్చాను. అయినా చీప్‌గా నాకు నువ్వు చీర ఇచ్చేదేంటి హా? నేను కోటీశ్వరుడు జయదేవ్ గారి అమ్మాయిని. లక్షలు విలువ చేసి డిజైనర్ శారీస్ తెచ్చుకున్నాను. నువ్వేం నాకు ఇవ్వక్కర్లేదు. సంధ్య మనసు బాధపడుతుంటే ఎంత బాధ కలిగినా బయటపడకుండా అదే చిరునవ్వు నవ్వుతూ నీ కోపం బాధ నాకు తెలుసు కృతి. మనం మనకి నచ్చినట్టు ఉండాలి. ఎవరి కోసమో మనల్ని మనం మార్చుకోవాలంటే కోపం వస్తుంది. అదే మనసు ఇచ్చినవాడంటే తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. గౌతమ్ ఎందుకు అలా చెప్పాడో తెలీదు. కానీ నీ ప్రేమ కోసం అతడి కోరిక కాదు అనకుండా నిన్ను నువ్వు మార్చుకునేందుకు వచ్చావు చూడు. నాకు నువ్వు ఎంతో నచ్చావు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు గౌతమ్‌కి పెళ్లి జరగాలి. అందుకు నా వంతు కృషి నేను తప్పక చేస్తాను. ఇంకెప్పుడూ కన్నీళ్లు రాకూడదు. సరేనా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఆకలిగా ఉన్నట్టున్నావు. నీకు టిఫిన్ రెడీ చేస్తాను సరేనా? వెళ్ళమ్మా అని నాలుక ఖర్చుకొని సారీ మిస్ కృతి అని ఎంతో ప్రేమగా మాట్లాడి బయటికి వెళ్ళిపోయింది. ఆకృతి నోట మాట రాలేదు. నేనింత కోపంగా అరిచి మరీ మాటలంటే అంత ప్రేమగా మాట్లాడి వెళ్ళిందేంటి? ఈ సంధ్యకి అసలు కోపం రాదా? చూస్తాను అనుకుంది. సంధ్య బయటకొచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకో తెలీదు. చాలా బాధగా ఉంది. ఆకృతి మాటలు కష్టంగా అనిపించాయి. బయటకొచ్చి చూస్తే అక్కడ సూర్య లేడు. సూర్య తనకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎందుకు నేనొచ్చే వరకు ఉండొచ్చుగా అని కళ్ళు తడి చేసుకుంటూ ఉంటే ఆమె మొబైల్ రింగ్ అయింది. చూడబోతే సూర్య చేస్తున్నాడు. సంధ్య కళ్ళు తుడుచుకొని హలో అనింది. సూర్య నవ్వుతూ ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయాని ఫీల్ అయ్యావా? సారీరా. నాకెందుకు అక్కడ ఉండాలనిపించలేదు. లంచ్ టైంకి తప్పకుండా వస్తాను. సరేనా? అని ప్రేమగా మాట్లాడి ఆమెని సంతోషపెట్టాడు. సంధ్య ఆనందపడుతూ థ్యాంక్స్ సూర్య. నీకోసం ఎదురు చూస్తుంటా బాయ్ అని సంతోషంగా కిచెన్ వైపు వెళ్ళింది. మౌర్య చూస్తున్నాడు. సంధ్య చాలా ఆనందంగా ఉంది అనుకున్నాడు. ఆకృతి ప్రవర్తన అతడు చూడలేదు. ఆకృతి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. సంధ్యామ్మకు కాఫీ వచ్చి కృతి కాఫీ తీసుకో అంటూ ఇచ్చింది. కృతి ఆమె ఇచ్చిన కాఫీ తీసుకొని థ్యాంక్స్ చెప్పి ఒక చోట కూర్చొని తాగుతుంది. రోనా ఆమెను గమనిస్తూ సంధ్య ఇలా వచ్చి కూర్చో అని ఆర్డర్ వేసి ఏంటి నువ్వు కాసేపు కూడా ఖాళీగా ఉండవా అనింది. సంధ్య చిరునవ్వు నవ్వి కూర్చుంది. ఆమె అలా నవ్వుతుంటే చూడ్డానికి ఇంకా అందంగా ఉంది కృతికి. ఆమె అలా నవ్వుతూ అందంగా కనిపిస్తుంటే ఎందుకో నచ్చలేదు. అందుకే ముఖం తిప్పుకొని కూర్చుంది. శశికళ వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుని మాటల్లో పెట్టింది. ఏమా కృతి, ఎలా ఉన్నావు? ఏం చదువుకున్నావు? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అంటూ ఉంటే సంధ్య చనువుగా కృతి చేయి పట్టుకుని పిన్ని అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా? కృతి చదువు పూర్తయింది. నెక్స్ట్ మంత్ నిశ్చితార్థం జరుగుతుంది. ఆ నెక్స్ట్ పెళ్లి మా మరిదిగారు గౌతమ్తో. హనీమూన్ ట్రిప్ ప్లాన్ అంతేగా కృతి అంటూ మంచిగా అడిగింది. కృతి సంధ్య మంచి మనసు తనకంతా మంచి జరగాలన్నట్టే మాట్లాడి పద్ధతికి మళ్ళీ ఆశ్చర్యపోయింది. అందుకే సంధ్య వైపు వింతగా చూస్తూ ఉంది. రోనా కలగ చేసుకుని నెక్స్ట్ మంత్ నిశ్చితార్థం అంటున్నావు? ఓకే. మరి ఆ అమ్మాయి ఇంకా ఇలాగే ఉంది మోడ్రన్గా. నువ్వు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి కదా అంటూ దీర్ఘం తీసింది రోనా. కృతి మూతి తిప్పుకుంటూ చెప్పండి నేనేం చేయాలి అని అడిగింది. సంధ్య నవ్వుతూ ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో అందరినీ గమనించు. ఫ్యామిలీ ఇష్టాలు వాళ్ళ అభిరుచులు తెలుసుకోవాలి. ఇంటి కోడలుగా నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా కృతి. అత్తయ్య గారికి ఎలా సేవ చేయాలి, మనకంటే పెద్దవాళ్ళకి ఎలా మర్యాద చేయాలి, పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకెప్పుడు తోడుగా ఉండే భగవంతునికి మనం చేయాల్సిన పూజలు ఇలా అన్నీ తెలుసుకో. కృతి సంధ్య వైపు అర్థం కాలేనిదు అన్నట్టు చూస్తుంటే సంధ్య నవ్వుతూ ఏముంది, ఈరోజు విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకో. నేను నీ గదికొస్తాను. నీకు చీర కడతాను
అక్కడి నుంచి నన్ను ఫాలో అయిపో. ఒక్కసారి చూస్తే చాలు నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు తెలివైన అమ్మాయివి. నాకంటే ఎంతో ఎక్కువ చదువుకున్న అమ్మాయి కాబట్టి ఇంటి ఇల్లాలి పని నీకేం కష్టం కాదు అంటూ మంచిగా చెప్పింది. కృతి ఇంకేం మాట్లాడలేదు. ఈ సంధ్య నేను అనుకున్నంత బిల్డప్ ఇవ్వడం లేదు. చూస్తుంటే మంచిదానిలా ఉంది. ఎలా ఉంటే నాకేంటి? నేను నాకు నచ్చినట్టు ఉండే అవకాశం లేదుగా అని. సరే నేను కాసేపు రూమ్లో ఉంటాను అంటూ వెళ్ళిపోయింది. అప్పటి వరకు లేడీస్ అంతా ఒక చోట కూర్చొని డిస్కస్ చేసుకోవడం అంతా కూల్గా ఉండడం మౌర్య చూశాడు. అదే అప్డేట్ సూర్యకు చేరవేశాడు. సంధ్య నవ్వుతూ ఉంది. అది చాలు అనుకున్నాడు సూర్య. మధ్యాహ్నం లంచ్ టైంకి సూర్య, రవి వచ్చారు. ఇంట్లో అంతా సందడిగా ఉంది. సూర్య లంచ్ టైంకి వచ్చాడు అనేసరికి ఆ ఇంట్లో పండగలా ఉంది. అయ్యగారు బిజీ అంటూ రాత్రి వరకు ఇల్లు చేరుకోరు. అందుకే ఇలా లంచ్ టైంకి రావడం చూసి అంతా సంతోషంగా ఉన్నారు. కృతి వాళ్ళు చేస్తున్న హడావిడి చూసి ఎందుకు అందరూ ఏదో ఫ్యామిలీ పిక్చర్లా ఓవర్ యాక్షన్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్లా సూర్యబావ రాగానే ఆనందపడిపోతున్నారు అనుకుంది. మ్యాగీ సూర్య వద్దకు డాడీ అంటూ పరుగులు పెడుతూ వెళ్ళింది. సూర్య పాపను ఎత్తుకొని ప్రేమగా ముద్దాడి తన ధర్మపత్ని కోసం చూశాడు. సంధ్యకి సూర్య రావడం సంతోషంగా ఉంది. అయినా సరే తనకి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడు అని అలిగింది. అందుకే మౌనంగా ఉంది. సూర్య కళ్ళతో సైగ చేశాడు. శ్రీమతి గారు సారీ అని. సంధ్య కూడా కళ్ళతో సైగ చేసింది. నాకు సారీ వద్దు, నేను అలిగాను అన్నట్టు. కృతి వాళ్ళ సైగలు గమనిస్తూ ఇద్దరు ఓవర్ చేస్తున్నారు. ఈ సంధ్య కనిపించదు కానీ మహా మేధావి. సూర్యబావ లాంటి వాడిని మాయ చేసి తన వలలో పడేసింది అని తప్పుగా అర్థం చేసుకుని అని మొహం తిప్పుకొని భోజనం చేస్తుంటే సూర్య అందరూ చూస్తుండే గాని సంధ్య నువ్వు కూర్చో అంటూ చేయి పట్టుకొని తన పక్కన కూర్చోమంటూ అందరితో కలిసి భోజనం చేశాడు. కృతి ఎక్కువ సమయం డైనింగ్ టేబుల్ వద్ద ఉండలేదు. గబగబా లంచ్ చేసి తన గదికి వెళ్ళిపోయింది. సంధ్య కూడా చేయి కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయింది. రవి రోనాకి సైగ చేశాడు. సంధ్య అలిగిందా అన్నట్టు. ఆమె ఏమో తెలీదు అన్నట్టు సైగ చేసింది. వాళ్ళిద్దరూ తమ రూమ్కి వెళ్ళిపోయారు. రవి అడిగాడు, ఆ వచ్చిన అమ్మాయి బానే ఉంది కదా, ఎవరిని ఇబ్బందిగా లేదుగా అని. రోనా చెప్పింది, ఎక్కువగా మాట్లాడడం లేదు, అలవాటు అవ్వాలిగా. ఆయన వచ్చిన అమ్మాయి వల్ల ఎవరికి ఇబ్బంది ఉంటుంది అంటూ భర్తని హక్ చేసుకుంది. వాళ్ళిద్దరు ప్రేమగా ఉన్నారు. సంధ్య గదిలో కూర్చొని ఏవో ఫొటోస్ చూస్తూ ఉంది. సూర్య గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసేసి అని దీర్ఘం తీశాడు. సంధ్య కావాలని మొహం తిప్పుకొని ఎందుకొచ్చారు, బిజీగా ఉంటారు అనుకున్నా రారేమో అనుకున్నా అనింది. సూర్య అమ్మను అమాంతం చుట్టేసి బిజీ ఉంటే మాత్రం నా సంధ్య కోసం రావాలిగా, సారీ చెప్పాలిగా. కోపం ఏంటో ఇప్పుడు ఎలా పోతుంది మేడం గారికి కోపం అన్నాడు. సంధ్య సీరియస్గా చూస్తూ మీరు నాకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి, నన్ను విడిచి 4 గంటలు దూరంగా ఉన్నారు కాబట్టి 4x4 16 ముద్దులు పెట్టాలి అని అడిగింది. సూర్య చిరునవ్వు నవ్వాడు. అంతేనా, 16కి ఇంకో 4 కలిపి 20 ఇస్తా సరేనా అంటూ ఉంటే సంధ్య అతన్ని హత్తుకుని అవునా సరే ఇవ్వండి, నేను లెక్క పెడతా అంటూ అడిగింది. సూర్య ఆమెను ముద్దు పెట్టుకుంటుంటే సంధ్య చిన్నపిల్లల లెక్క పెడుతూ అతన్ని కవ్విస్తూ ఉంది. సూర్య తన భార్య సంతోషం ఇంకా క్షేమంగా ఉందని చాలా సంతోషంగా ఉన్నాడు. ఆమెను ముద్దల్లో ముంచేశాడు. సంధ్య అలసిపోతూ అతడి హెయిర్ సరిచేస్తూ ప్రేమగా అతడి మోము చేతుల్లోకి తీసుకొని ఐ లవ్ యూ సూర్య, మీరు నా ప్రాణం, నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా. ఈ సంతోషం, ఈ ప్రేమ నా జన్మ అంతా నాతోనే ఉంటుంది కదా అని అడిగింది. సూర్య ఆమెను అపురూపంగా దగ్గరికి తీసుకుని లవ్ యూ బంగారం, నా ప్రాణమే నువ్వు, నీతోనే నేనుంటా, ఇంకెప్పుడు ఎలాంటి దిగులు వద్దు అంటూ ఉంటే అతడి మొబైల్ రింగ్ అయింది. అర్జెంట్ మీటింగ్ ఏదో ఉందని గుర్తొచ్చింది. అతడు సంధ్య వైపు ఇబ్బందిగా చూశాడు. ఆమె నవ్వుతూ వెళ్ళండి సార్, ఇక్కడ ఎంత వర్క్ ఉందో ఏమో, రాత్రికి త్వరగా వస్తే చాలు అని అడిగింది. సూర్య నవ్వుతూ వస్తాను అంటూ బయటకు వెళ్ళబోయాడు. సంధ్య అతడు చేయి పట్టుకుని ఆపి మరో గట్టిగా హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఇప్పుడు వెళ్ళండి అంటూ పంపింది. సంధ్య ఇచ్చిన ముద్దుతో సూర్య ఎంతో ఎనర్జీ వచ్చినట్టు థ్యాంక్స్ మేడం
అంటూ హుషారుగా వెళ్ళిపోయాడు. సంధ్య మురిసిపోతూ సంతోషంగా గదిలోని ఉండిపోయింది. ఇప్పటివరకు ఆ గదిలో జరిగిన సంఘటన పొరపాటున తెరుచుకొని ఉన్న బ్యాక్ సైడ్ విండో నుండి కృతి చూసింది. మొదట చూడకూడదు, మేనస్ కాదనుకున్న సంధ్య క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలని అక్కడే ఆగింది. సంధ్య తన భర్తని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడంటూ అలిగింది. చాలా ఓవర్ చేస్తుందనుకుంది. వాళ్ళ ప్రేమ విలువ తెలుసుకోకుండా చాలా అపార్థం చేసుకుని తండ్రి చెప్పినట్టే చేయాలని ఫిక్స్ అయింది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.